హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ మటన్ ఫ్రై మనము వితౌట్ బోన్ చేసుకుంటామండి. బోన్లెస్ అండి ఇది మటన్ ఫ్రై ఎప్పుడు కూడా బోన్లెస్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇది బోన్తో చేసుకుంటే మనము బోన్లో ఉండే బెనిఫిట్స్ కూడా దీంట్లోకి మనకి యూజ్ అవ్వండి సరిగ్గా. బోన్తో అయితే మీకు కర్రీసు లేకపోతే సూప్స్ పెట్టుకోవడానికి మాత్రమే బోన్స్తో బాగుంటుందండి. ఈరోజు ఈ మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి, బోన్లెస్. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. దీన్ని మనము ఇంత పెద్ద ముక్కలు ఇలా కాకుండా కొంచెం ఈ మటన్ ఫ్రైలోకి కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటేనే ఫ్రై బాగుంటుందండి. ఇప్పుడు కూడా ఈ మటన్ ఫ్రై దాని టేస్ట్ దానికి మంచిగా రావాలంటే పీసెస్ బాగా పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా ఒక చిన్న మీడియం సైజులో ఉంటే బాగుంటుందండి. అవి మనం కుక్ చేసేటప్పటికి ఇంకా బాగా చిన్నగా అయిపోతాయి కాబట్టి ఈ సైజులో పెట్టుకుంటే ముక్కలన్నీ కూడా ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ముక్కలన్నింటినీ కూడా ఈ పెద్ద ముక్కలన్నింటినీ కూడా మనం కొంచెం మనకు కావాల్సినట్టుగా కొంచెం మీడియం సైజులో కట్ చేసి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఇలా క్లీన్ చేయడం వల్ల బాగుంటుంది ముక్కలు. ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన ఈ ముక్కలన్నింటినీ కూడా మనం మ్యారినేట్ చేసుకుందాము. దీని మ్యారినేషన్ కోసం మనము 1/2 స్పూను పసుపు అండి, 1 ఫుల్ స్పూను కారము వేసేదంతా కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా 1 by 1 అన్నీ వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ చేయడం వల్ల మసాలా చాలా బాగా పడుతుందండి వీటికి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ అండి, సాల్ట్ వేసి కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మనం చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది కూడా హోల్ మసాలా అండి. ఈ 2 మసాలాలు కూడా మనం చేసుకున్నవి ఛానల్లోనే. చాలా బాగుంటుందండి. ఈ మసాలాలు వేస్ట్ చేయండి, చాలా టేస్టీగా అసలు చాలా బాగుంటుందండి ఫ్రై. ఈ 2 కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ మటన్ ఫ్రై కోసము ఒక 3 ఆనియన్స్ తీసుకున్నామండి. వీటిని ఈ విధంగా పల్చగా కట్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకుందామండి. చేత్తో మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకొని స్లైసెస్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్స్ 8 పచ్చిమిర్చి అండి, ఇలా కొత్తిమీర కొంచెం తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 100 ml ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1/2 స్పూను పసుపు అండి వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం అండి, ఇది కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 8 పచ్చిమిర్చి కూడా వేసి ఇది కూడా కొంచెం బాగా వీటితో పాటు మిక్స్ చేసుకోవాలంటే కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు తీసుకున్న కొత్తిమీర, 1 గుప్పెడు కొత్తిమీర. ఇందులో కొత్తిమీర చాలా ఎక్కువ పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, వేసినా ఏమవ్వదండి, బాగుంటుంది. ఇలా గుప్పెడు తీసుకున్నాను. ఇలా కొత్తిమీర అంతా కూడా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం 1/2 స్పూను హోల్ మసాలా వేసుకుందామండి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా మన ఛానల్లో చేసిన మసాలా అండి, స్పెషల్ మసాలా, చాలా బాగుంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రస్తుతానికి ఇది వీడియో చేయలేదు, నేను వీడియో చేశాక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇది చూసి మీరు ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ మసాలా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఈ స్టేజ్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని ఇలాగే కుక్ చేద్దామండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మటన్ వేసి ఇప్పుడు ఇందులోకి ఇలా కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఇలా కుక్ చేద్దాము. మళ్ళీ ఈ స్టేజ్లో మళ్ళీ ఇలా ఉందండి, మళ్ళీ మూత తీసి మళ్ళీ పెట్టి ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందామండి. ఇలా 15 మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత మన మటన్ ఈ స్టేజ్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ స్టేజ్కి వచ్చిందంటే మనం దగ్గరుండి అది హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ చూసుకోవాలండి. ఇంకా మన మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దీన్ని అంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం దగ్గరగా చేసుకోవాలి. ఇది కొంచెం కలరు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా అలా తయారవుతుందండి. ఈ స్టేజ్లో ఉందంటే ఈ మటన్ ఫ్రై మనకి కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను వేసిన మసాలాలన్నీ కూడా ఇలా వేసుకొని చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది మటన్ ఫ్రై. ఇది ప్లెయిన్ రైస్లోకి, రసంతో పాటు సాంబారు, ఇంకా పులావ్ ఇందులోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నేను చేసిన ఇదే ప్రాసెస్లో
చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.